మహిమగల మా తండ్రి, ఈ బిడ్డలను ఈ కుమారుడైన యేసుక్రీస్తు మా జీవితంలో ప్రవేశించినందుకు నేను అనుదినము ఒక నూతనమైన అనుభవం పొందుతున్నాను. ఆయన వచ్చింది ఈ లోకంలో ఎక్కడో ఉండడానికి కాదు, లేక మా ఇంటిలో ఉండడానికి కాదు, వ్యక్తిగతంగా నా హృదయంలో నాలో ఉండడానికి వచ్చాడు తెలుసుకున్నప్పుడు నాకు ఎంతో పరలోక మహిమైశ్వర్యం, పరలోక సింహాసనం నుండి నేను తీర్చిన సరళ రేఖ మీద మా హృదయాన్ని అందుతాను. పరలోకం నుండి నీవు విశ్వాసుల హృదయాల్లోకి రావాలని సంకల్పించావు. దానికోసమే ఎంతో వెనచుతున్నాను. నీ మహిమ ఎంత గొప్పది, అది నీకున్నది, అది నీవు కష్టపడి సంపాదించుకున్నది కాదు, అది నీ స్వార్థం. నీ తండ్రి దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, అంతా నీదే. అది విడిచిపెట్టకూడని భాగ్యమని మరి ఎవరైనా అనుకుంటారేమో, కానీ నీవు అనుకోలేదు. నా కోసమై అదంతా త్యాగం చేశావు. మహిమలో ఉన్న నీవు ఈ పాడు లోకానికి రావడమే అది ఎంతో తగ్గింపు. రావడమే కాదు, ఒక మనిషిని కావడమే కాదు, ఒక దాసుడివి అవడమే కాదు, చిట్ట చివరికి అక్రమకారులలో ఒకరుగా పరిగణించుకుని శిలువ మీద మరణము పొందేటంతగా నీవు నీ తండ్రికి విజయమయ్యావు. అంత గొప్ప ప్రేమ నీవు నాకు. తండ్రి, నీ బిడ్డలు ఇక్కడ ఉన్నారు, వారికి కొన్ని మాటలు చెప్పాలని, నీవే వారితో మాట్లాడాలని కోరుతున్నాను. నువ్వు చెప్పే ప్రతి మాట, నీ నోటి నుండి వెలువడే మాట, నీ మాట ఒకటి, నీవు ఒకటి కాదు, రెండూ సమానమే. నీవు ఉంటే ఎంతో, నీ మాటలు వింటే కూడా అంత. నీవు ఏమై ఉన్నావో అదంతా ఒక అద్భుతమైన రీతిగా నీవు మాకు అందిస్తావు. నీ మాట వింటుంటే నిన్ను వింటున్నట్టే, నిన్ను వింటే నిన్ను అంగీకరించినట్టు, నిన్ను స్వీకరించినట్టు, నీకు లోపడినట్టు, నిన్ను ప్రేమించినట్టు ఈ అనుభవాలన్నీ కలుగుతాయి. అందుచేత మాతో మాట్లాడి కొన్ని మాటల ద్వారా మా విశ్వాసాన్ని బలపరుచు, మమ్మలను నీకు ఇంకా దగ్గరగా ఆకర్షించుతావు. నీకు మేము కావాలి, నేను కావాలి. అందుకే కదా ఇంత దూరం అయిపోయాను. అయితే నేను కూడా నీవు కావాలి అని కోరాలి. లేకపోతే నీవు ఇంత దూరము వచ్చిన ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. నీవే మొదట మమ్మలను రక్షించాలని కోరావు, మేము రక్షించబడాలని కోరాలి. నీవు మమ్మల్ని ప్రేమించడానికి వచ్చావు, ప్రేమించబడడానికి ఒప్పుకోవాలి. నీది కర్తృత్వం, నీది అధికారం, నీది మహిమ. మేము నిన్ను బట్టి, నీ కోసం, నీ గురించి, నీ ద్వారా, నీ యందు సమస్త ప్రయోజనాలు పొందగలరు. మాట్లాడమని, మమ్మల్ని బలపరచు, నీవు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను. యేసు ప్రభువు కొన్ని మనకు అనుకూలమైన మాటలు చెప్పాడు. చాలా సంతోషించబడి
అలాగే చూసుకోవట్లేదుగా కానీ కొన్ని కఠినమైన మాటలు చెప్పాడు. అలా చూస్తాను ఏంటి ఎంత కఠినంగా మాట్లాడాడు. మనకి ఇష్టం ఆయన కఠినంగా మాట్లాడితే ఇష్టం. మనకు అనుకూలంగా మాట్లాడితే మనకు చాలా ఇష్టం. దానివల్ల ఏమవుతుందంటే తండ్రి ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. పిల్లలు తప్పు చేసినప్పుడు కఠినంగా మాట్లాడాలి. అవసరం వస్తే వాళ్ళ దెబ్బలు కూడా కొట్టాలి. ఏమి అనను పిల్లలను నేను ఇంత ప్రేమిస్తున్నానంటే ఆ పిల్లలు ప్రతి ఒళ్ళు చెడిపోయే పరిస్థితి. అందుకని యేసు ప్రభు అప్పుడప్పుడు మనతో గట్టిగా మాట్లాడతాడు. ఒక మాట ఉంది మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 28వ పేతురు అంటున్నాడు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించాము అన్నాడు. ప్రభువా, మేము నీ వెంట రావడానికి మాకున్నదాన్ని వదిలిపెడితే ఏదో నిన్ను నమ్ముకున్నాము, వచ్చాము. కనుక ఏ ఉద్దేశంతో వచ్చాము చూసావా, అక్కడే తప్ప అభిప్రాయం. నీవు ఇస్తావులే అనే ధైర్యంతో వదిలిపెట్టినా పర్లేదు, ఆయన ఇస్తాడులే, అందుకని విడిచిపెట్టాడు. ప్రభు అన్నాడు, నీవు అందుకు విడిచిపెట్టావు, అంతేగాని నిజంగా నన్ను ప్రేమించగలవు. నీవు ఎందుకు విడిచిపెట్టామంటే ప్రభు నీతో పోల్చి చూస్తే ఇదంతా వృధా, ఇది ఉన్నా లేకపోయినా పర్లేదు, నీ ఉంటే చాలు అనే ఉద్దేశంతో విడిచిపెడితే అది కరెక్ట్. లేక నువ్వు విడిచిపెట్టినందుకు దానికి ఇంకా వడ్డీతో అసలు కాగితాలతో ఇంకా 20 రెట్లు 100 రెట్లు నేను ఇస్తానులే అని వచ్చాడంటే యేసు ప్రభుని అట్లా ఎవరు నమ్ముకున్నా అది సరిగ్గా నమ్ముకోకుండా. పెళ్ళిళ్ళు కూడా ఎందుకు చెడిపోతాయో తెలిసిన, బాగానే ఉన్నట్టుంటాయి కానీ కుటుంబాల్లో కలహాలు ఎందుకు వస్తాయో తెలిసిన, ఆ పెళ్లి కొడుకు మంచోడు, అతను ఎలాగైనా మంచోడు, ఆ అమ్మాయి ప్రేమించుకున్నది మంచి సంసారాన్ని ఉద్దేశం కాదు, కానీ అతనికి డబ్బు ఉంది, ఆస్తి ఉంది. ఆ పిల్లగాడు ఎట్లాంటి చూడరు, పిల్ల సుఖంగా బతుకుతుంది అని తీసుకెళ్ళి ఆ పంపులో వేస్తారు, అది నరకం అయిపోతుంది. ఆ పిల్లని తీసుకొచ్చి ఇతని ఆస్తికి ఇచ్చి చేశారా లేక ఇతనికి ఇచ్చి చేశారా? నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నీకు అది ఇది ఇస్తాడు, దానికోసం వచ్చావా లేక యేసు ప్రభు కోసం వచ్చావా? ఈ ఆలోచన మామూలు క్రైస్తవులకి కాదు, చాలా మంది బోధకులను కూడా పాడు చేసింది ఈ ఆలోచన. ఒక ఆయన తహసీల్దార్ ఉద్యోగం చేస్తుండేవాడు. నేను వాక్యం చెప్తుంటే ఉద్రేకంతో ఆ రోజు రాజీనామా చేసి వచ్చాడు, సేవలోకి వచ్చాడు. 4 రోజులు అయిన తర్వాత ఒక రోజు కూర్చొని ఏదో ఆలోచించాను. సరిగ్గా ప్రమోషన్ వచ్చే టైంలో నేను సబ్ కలెక్టర్ అయి ఉండేవాడిని. అంతా వదులుకొని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? బుద్ధి లేని పని చేశాడు. ఎందుకు వదులుకున్నావు? వదులుకున్న అన్నాడా? కనుక యేసు ప్రభువుని సరిగా గ్రహించలేక చాలా మంది క్రైస్తవులు అనబడిన వాళ్ళు మానసికలు పడుతున్నారు. ఆయన మీద ఉంచాల్సిన ప్రేమ, ఆయన ఏదో ఇస్తాడనేది, ఆ ఇచ్చే దాని మీద ఉన్న ప్రేమ అది ఎక్కువైపోతుంది, ఇది తక్కువైపోతుంది. కొన్నాళ్ళు వీళ్ళ సంగతి చూస్తామని ఏమి కూడా అనుకోవాలి. ఎందుకు నమ్ముకున్నారు కదా బాబు, నమ్ముకున్నప్పటి నుంచి కష్టాలే. అది విశ్వాసం కానీ కాదు, క్రైస్తవుల్లో బలహీన కాదు. ఇక్కడ పేతుడికే వచ్చిన బలహీన.
నా దగ్గర ఒక అతను పనిచేస్తుండేవాడు, ఇప్పుడు లేడు, పురుషోత్తమని. బాగా పాటలు పాడేవాడు. నా దగ్గరికి వచ్చాడు, అయ్యగారి దగ్గరికి వస్తుంది, నాకు ఏదో దొరుకుతుంది, పేరు కలవదు కదా, అందరికీ తెలుసు కదా, ఏదో ఇచ్చేస్తారు, అది నేను ఉద్దేశించాను. విచిత్రం ఏంటంటే అతని పేరు మీద కొంత డబ్బు వచ్చింది నా దగ్గర ఉంది. నేను అది అక్కడ పెట్టుంటే దాన్ని టెస్ట్ చేస్తాను. నేను ఏమన్నా ఒక 2 నెలలు చూద్దాము, ఈ లోపుగా నేను బయట పెట్టుకోను. అయ్యా మీరు ఏదో సహాయం చేస్తారు కదా అనుకొని వచ్చాను, ఏమీ సహాయం లేదు, నేను ఎంత బాధపడుతున్నానో మీకు అర్థం కావట్లేదు, నాకు అర్థమైంది, బాధ తెలుసు కనుక ఏమి సహాయం కావాలి? నీవు దైవ సేవకుడు, నీకు దేవుడు సహాయం చేయలేదంటే నీవేదో పొరపాటు చేశాను, ఎందుకు నమ్ముకున్నానా అనే స్థితికి రాబోతున్నావు త్వరలో. నీ పేరు మీద డబ్బు ఉంది, నీకు ఇచ్చేస్తాను, నీకు వెళ్ళిపో, సేవకు పనికిరావు, నా దగ్గర వద్దని చెప్పి సేవకు పనికిరావు. ఎందుకంటే మనసులో ఎంతసేపటికి ఏమిచ్చాడు నాకు నమ్ముకొని వచ్చా, అన్నీ వదిలేశా, వీటికి హాయిగా అప్పుడు డబ్బులు ఏమంటున్నాడంటే ఆయన పేతురు, నా నిమిత్తము సువార్త నిమిత్తము ఇంటినైనా అన్నదమ్ములనైనా అక్క చెల్లెళ్ళనైనా తల్లిదండ్రులనైనా పిల్లలనైనా భూములనైనా విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, తల్లులను, పిల్లలను, భూములను పొందుతాడు. కానీ ఒకటి ప్రభు మాకు ఎంత జ్ఞానం పొందుతుంది, అన్నీ అన్నాడు కానీ భార్యలు అని అనలా. అప్పుడు కొంప మునిగేది. ఇక్కడ తన భార్యను సహితం వదిలిపెట్టిన వాడికి చాలా మంది భార్యలు వస్తారు అని అర్థం. యోగు ఉన్నాడు, యోగు భార్య, యోగుకు ఉన్నదంతా నాశనం అయిపోయింది, సైతాన్ని నాశనం చేశాడు, కానీ భార్యను మాత్రం భర్తనిచ్చాడు. వాడు సైతాను జ్ఞానం లేదు, దేవుడికి ఉన్నంత జ్ఞానం వాడికి వస్తుంది. దేవుడు అనుకున్నాడు యోగు భార్య ఉండాలి, ఎందుకంటే ఇతడు ఎన్ని శ్రమలు పడ్డ తర్వాత అతడు పోగొట్టుకున్న దానికి రెట్టింపు నేను ఇవ్వబోతున్నాను. నీవు పోగొట్టుకున్న వాటికన్నీ నీకు రెట్టింపు అనగానే భార్య కనుక పోతే కొంపదీసి 2 భార్యలు అవుతారు. అయితే సైతాన్ అనుకున్నది ఏంటంటే ఈ యోగును ఏడుపంచడానికి ఎవరిని కాదు, అతని భార్యనే ప్రయోగిస్తే ఇంకా బాగా ఏడుపుతుంది అని వాడు అనుకున్నాడు. వాడి తెలివి అంతపడిపోతుంది. దేవుడు ఏమనుకున్నాడంటే ఇతడు కోల్పోయిన దానికి రెట్టింపు ఇస్తాం, పిల్లలు రెట్టింపు, భూములు రెట్టింపు, అంతా రెట్టింపు. పిల్లలు రెట్టింపు అంటే భార్య ఉండాలి కదా, అది దేవుడి వీడు. అసలు సైతాను యేసుప్రభువు శిలువ మీదకి పెట్టాడంటే వాడు అనుకుంది యేసుప్రభు అయిపోతాడులే ఇంతటితో అనుకున్నాడు. ఆయన తిరిగి లేస్తాడని వాడికి తెలియదు. తెలుసుంటే ఎంత గొడవ చేసేవాడు కానీ కాదు. అదన్నమాట ప్రభువు చెప్పేది. యేసు ప్రభువు కోసం మనం ఏవైతే త్యాగం చేస్తామో అన్నిటికీ 3 రెట్లు. నేను గ్రామంలో పోయిన తెలంగాణలో ఆ ఊళ్ళో క్రైస్తవం ఊళ్ళోకి రానదు. ఎట్లాగైనా ఈయన బ్రాహ్మణ ఆయన వచ్చాడని ఆ ఊళ్ళో ఉన్న పటేలు అని ఉంటాడే, పటేలు పట్వాలంటే కడమ అసలు ఇంటికి తీసుకెళ్ళాడు, కానీ భోజనం పెట్టడానికి భయపడుతున్నాడు.
నాకు ఈ వచ్చిన జ్ఞాపకం వచ్చింది. యేసు ప్రభు వెనుకబడి ఇలాంటి హింసలు వస్తాయి, అవమానాలు వస్తాయి. కానీ కొద్ది రోజుల్లోనే ఏమని సరిపోయిందంటే రేడియోలో సేవ ఆరంభించినప్పుడు రోజు 4 లక్షల మంది వాక్యం వింటున్నారు. అయ్యా మిమ్మల్ని ఎప్పుడు చూస్తామో, వచ్చి మా ఇంట్లో ఒకరోజు ఉండండి అని 4 లక్షల మంది అంటున్నారు. ఎవడో ఒకడు ఇంట్లో భోజనం పెట్టడానికి భయపడ్డారు. మా బంధువులందరూ నన్ను నెచ్చిన పెట్టుకునేవారు. ప్రభువు నమ్ముకున్నప్పుడు వాళ్ళందరూ దూరం అయిపోయారు. అమ్మ అప్పుడే కన్నది, చిన్న పాపనప్పుడే. నేను జపాన్లో ఉన్నాను. మనమంతా ప్రభువుకు దూరం అయిపోయాము. ఎవరు మన బంధువుల్లో ఒక్కరూ రాలేదు. పరామర్శించడానికి కూడా రాదు, మన ఇళ్ళకు రాదు, వాళ్ళ ఇళ్ళకి మనం రానివ్వదు అని అమ్మ మాట ఉత్తరం అన్నపోదు. ఆ ఉత్తరం నేను జపాన్లో 5,000 మంది ఉన్నారు, వాళ్ళకి వాక్యం చెప్తున్నాను. అప్పుడు ఈ ఉత్తరం చదివేటప్పటికి 5,000 మంది జనం కూడా చేతులు ఎత్తి, మేమే మీ బంధువులం, మీ ఆ బంధువుల కంటే మేము ఎక్కువ, క్రీస్తు రక్తం చేత మేము బంధువులం అయ్యాం మీకు అని అంటే అదంతా రికార్డ్ చేసి అమ్మకు ఉత్తరం రాశాను. ఎంతమంది బంధువులు అయ్యారు. ఉంటే మనకు 200 మంది బంధువులు ఉండేవాళ్ళు. ఇప్పుడు లోకం అంతటా ఇంటర్నేషనల్ బంధువులు ఉన్నారు. పోతే పోయారు 200 మంది, అది కూడా ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు. మనకు తక్కువ ఏమైంది? మనం ఏం పోగొట్టుకున్నామో ప్రభు కొరకు దానికి ఎన్ని రెట్లు వచ్చిందో చూడు అని కోరుకుంటున్నాం. కనుక జాగ్రత్త. మీరు ప్రభువు ప్రార్థన చేసేటప్పుడు అవి కావాలి ఇవి కావాలని అడుగుతుంటారు. అడగండి, కానీ మీరు అడిగినవన్నీ ఆయన ఇస్తాడని అనుకోండి. ఆయనకు ఇష్టమైతేనే, ఆయనకు మహిమ కలిగితేనే, అంతేగాని నీ స్వార్థాన్ని మేపడానికి నీవు అడిగినవన్నీ ఆయన ఇస్తానని చెప్పరా? ఆయన దగ్గరికి వచ్చి దెప్పుతావా? నీకోసం అది వదులుకున్నా ఇది వదులుకున్నా వచ్చా, నాకేమిచ్చావు? ఆయన అంటున్నట్టు నువ్వు సరైన కారణంతో నీవన్నీ నా కోసం పోగొట్టుకుంటే ఇక్కడ ఉండగానే దానికి 100 రెట్లు ఇస్తానమ్మా. 100 రెట్లు అంటే ఎంతో తెలిసినా, నువ్వు 100 రూపాయలు బ్యాంకులో వేసావనుకో, దాని మీద వచ్చే వడ్డీ 100 రూపాయలు 10,000 ఇంట్రెస్ట్ వస్తుంది. 100 రెట్లు. ఎంత దౌర్భాగ్యుడు! ప్రభువుని గ్రహించలేక లోకంలో ఉన్న మతాల్లో అందరూ దేవుడు దేవుడు అని ఎందుకు ఏడుస్తారో మనకు అదే పద్ధతి. ఏదో ఇస్తాడు దేవుడు, అడిగిన వరమే వేల్పు. అడిగితే వరం ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు. ఓ దేవుడా దేవుడా దేవుడా, నాకు పెళ్లి కాలేదు, మంచి భార్య దొరికేయచ్చు, నేను పరీక్షలు రాస్తున్నాను, నన్ను పాస్ చేయొచ్చు, నేను చదవకపోయినా నువ్వు ఏదో ఒక అద్భుతం చెయ్యి, పాస్ అయ్యేట్టు చెయ్యి, అప్పుడు నేనే బాగా పాటలు పాడతాను, నేను మరణపరుస్తాను. బుద్ధి లేదు, నీది దొంగ బుద్ధి, దేవుడిది కూడా దొంగ బుద్ధి అనుకున్నావా? ఒక పిల్ల ప్రార్థన చేస్తాను, పరీక్ష నేను చదవలేదు, ముందు కూర్చున్న అమ్మాయి బాగా చదివింది, 8 లీటర్లు మంచి ఆయన వేయిన ఆయన, దేవా నేను కాపీ చేస్తున్నాను, చూసి చూడనట్టు పోయే 8 లీటర్లు మీకు స్తోత్రం, నీకు నేను కానుకొస్తాను అని చెప్తాను. ఒక ఆయన పెద్ద బిషప్పు నన్ను గుర్తుపట్టలేదు. ఇద్దరం సింగపూర్లో ప్లేన్లో ఎక్కాం. సామాను అదంతానేమో అక్కడ చెక్ చేశారు. వెళ్ళేటప్పుడు ఖాళీ సూట్ కేసు, వచ్చేటప్పుడు ఆయన సూట్ కేసు నిండుగా ఉంది. ఏవేవో కొన్నాడు. కొన్నవన్నీ కూడా రాసి ఇవ్వాలి, ఏం కొన్నది. ఇక్కడ కొన్ని రాయాల, అందులో అసలు ఏమి రాయాల, బిషప్ కదా అని చూసి చూడనట్టు వదిలేస్తారనుకున్నాడు. అనుకొని పక్కనే ఉండి పెద్దగా ప్రార్థన చేసుకుంటున్నాడు. చిన్నగా చేసుకుని నాకేం తెలుసు, నాకు కనపడుతుంది. ఓ దేవా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, నీ సేవకుంది కదా,
అనేక వస్తువులు కొన్నాను, వాళ్ళు కనుక ట్యాక్స్ వేస్తే దాని మీద 50,000 60,000 అవుతుంది అని సేవకుని కదా, వాళ్ళ కళ్ళు కప్పేసేయి. ఈ సూట్ కేసు వచ్చినప్పుడు వాడు చూసి చూడనట్టు దాన్ని గుర్తుపెట్టి పంపించట్టు చేయని ప్రార్థన చేయాలి. అయిపోయిన తర్వాత అయ్యా ఎవరు మీరని అడిగారు. నేను బిషప్ను అన్నాను. బిషప్ చాలా సంతోషం. మీరెవరు అన్న? నేను ఆరోగ్యమిత్ర. అయ్యో బాబో, మీరు ఆరోగ్యమిత్ర, కొంప మునిగింది ఆయన, ఇదంతా ప్రసంగాలు చెప్పొద్దు నాయన, మీకు దండం అనుకుంటాను. నీ పేరు చెప్పను కానీ ఈ సంగతులు చెప్తాను. కనుక మనం యేసు ప్రభువుని ఎలా వాడుకోవాలని చూస్తే అది తప్పు, అపచారం. ఆయన మనల్ని వాడుకోవాలి కానీ మనం ఆయన వాడుకోవాలి. నీ పాలేరా ఇంట్లో యేసు ప్రభు కావలసినవన్నీ ఆయనకి తెచ్చిపెట్టు అంటాను. నీ సర్వెంట్. ఆయన మహాకృప చేత మనకు సేవ చేసి కాళ్ళు గడిగాడు. అంత మాత్రాన ఆ కాళ్ళు గడిగితే ఆ కాళ్ళతో ఆయన చెప్తావా? యేసు ప్రభువుని అవమానపరిచే క్రైస్తవుల లెక్క చూస్తే ఈ రోజున మన గుండెలు కలిగిపోతారు. ఆయన ఎందుకు నమ్ముకున్నామో కూడా అర్థం లేకుండా అయిపోయింది. చెప్పేవాడు లేవు, వినేవాడు లేవు. సంఘాలు నిండిపోతున్నాయి. క్రిస్మస్ వచ్చిందంటే ఎంతమందో, ఈస్టర్ వచ్చిందంటే ఎంతమందో. కానీ వ్యక్తిగతంగా వీళ్ళకు యేసు ప్రభువుకు ఉన్న సంబంధం నిరూపణ. ఎందుకంటే ఆయన వచ్చేస్తున్నాడు, లేకపోతే చాలా నాకు ఇక్కడ ఇంతమంది విశ్వాసులు ఉన్నప్పుడు ఆ విశ్వాసులందరూ తలుపులు తెరుస్తారు. దైవత్వం అన్నీ వదులుకొని వచ్చామంటున్నారు. నేను గల్ఫ్కి వెళ్ళినప్పుడు 10 సంవత్సరాల కిందట అతడు క్రైస్తవుడు, బెల్జియం అంబాసిడర్ అన్నమాట. అతడు వెళ్ళిపోతూ బట్లో మీద 6 నెలలకు వస్తాడు. అక్కడ ఉన్న కేర్ టేకర్కి కాలకు చేయించుకోవాలి. నేను అక్కడికి వస్తున్నాను, ఒక దైవ సేవకుడు ఇండియా నుంచి వస్తున్నాడు, నీవు తలుపు తెచ్చి ప్యాలెస్ ఆ భవనంలో అలాంటి గది అంతా ఓపెన్ చేయి, ఆయన ఏ గదిలో ఉండగలుగుతాడు అని చెప్పారు. వచ్చేటప్పటికి ఆ తలుపు తెచ్చి నేను లోపల, అయ్యా ఇది బెడ్రూమ్, ఇక్కడ ఉండనంటే అంత పెద్ద లంక లాంటి ఇల్లు ఆ భవనం. నాకు ఒక్కడికి నిద్ర పట్టల. రాత్రంతా తిరుగుతూనే ఉన్నా. ఆ భవనం అంత అంతలోకి తెల్లాడు. అంత పెద్ద భవనం. ప్రభువా, నీ సేవకుడికి ఇంత భవనం ఇచ్చాడు. ఏదో నేను మామూలుగా ఉన్న చోటనే ఉంది, ఎక్కడో టీచర్గా పనిచేసి ఎక్కడో రాలిపోయాను అనుకో, నేను ఎవరికి తెలుసు? యేసు ప్రభువుని నమ్ముకొని ఉన్నదంతా వదులుకోబడి నా భూముల్లో కూడా నాకు 5వ భాగం రావాలి. మేము 5గురు అన్నదమ్ములు. మా అన్నలు నాకు 1 సెంటు భూమి కూడా ఇవ్వాలి. నువ్వేంటంటే యేసు ప్రభు నమ్ముకున్నావు కనుక నీకు ఇవ్వను. ఏం చేస్తావో తెలుసుకో, ఎవరికి రిపోర్ట్ చేస్తావో తెలుసుకో. నేను ఎవరికి రిపోర్ట్ చేయను, నేను కూడా ఏమన్నా అంటాను. మనసులో ఏమనుకున్నాను, వీళ్ళు ఇస్తే ఎంత భూమి, 1 ఎకరం 2 ఎకరాలు వచ్చేది. యేసు ప్రభు అంటున్నాడు తనకున్నదంతా నాదని. అప్పుడు నాకు వాళ్ళ మీద జాలి కలిగింది. తీసుకొని పాపం వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి తీసుకోండి అన్నయ్య, నాకేం ప్రాబ్లం, నాకేం అవసరం లేదు. నీకు ఎవరో ఇస్తున్నారు అంటే ఇస్తున్నాడు, ఆయన ఇస్తాడు, ఇస్తున్నాడు. ఆయన అంటే ఆయన ఉన్నాడు, నా దేవుడు ప్రభు. నీ దేవుడు నా దేవుడు పేరు వేరా? దేవుడు వేరే. మమ్మల్ని నీవు ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నావు. మరి నీవు మాలాగా ఉండాలి కదా. మీరే నాలాగా ఉండాలి, నేను మీలాగా ఉండాలి అని పేరు పెట్టుకున్నాను. నీకు కుదరదు, పోనాయన. మా అన్నయ్య కూతురు పెళ్ళైతే స్వయంగా వచ్చి మా అమ్మాయి పెళ్ళవుతుంది, ఇప్పుడన్నా వస్తావంటే వస్తాను. కానీ మీరు చూసేవన్నీ నేను చూస్తుంటే ఏడుపోతుంది. మీరేమనుకోకుండా ఉంటే వస్తాను. నాయన పెళ్ళి ఇంట వచ్చి ఏడిస్తే మాకు అశుభం, అది నీవు రావద్దులే అన్న. థ్యాంక్ యూ అని చెప్పి
అలాగా ప్రభు కోసం అన్నీ వదులుకున్నాను కాబట్టి ఈ రోజున మీరందరూ మాట్లాడండి. ఎంతమంది అంటే ఇంట్లోకి వచ్చాను, సొంత ఇంట్లో ఉన్నట్టే ఉన్నాను. ఎలా ఉన్నాను? మీరు ఎందుకు నన్ను పిలిచారు? నేను ఎవరిని పిలిచారా? ఊహించలేము. ఇక్కడే కాదు, దేశాల్లో మన గల్ఫ్కి వెళ్ళాను. వెళితే అక్కడికి పోయి నేను ప్లేన్ దిగడంతో మళ్ళా ప్లేన్ ఎక్కి పడిపోయాను. నా కాలు కింద పెట్టనే వస్తాను. దేవుని బిడ్డలు అడుగుతారు, మీకేం కావాలి, ఏం కావాలి? మనుషుని అడిగే అలవాటు మనకు లేదని చెప్పారు. కొంతమంది, అయ్యా మీకు ఏదైనా సహాయం చేస్తాను, అదంతా నాకు దేవుడి దగ్గర చెప్పుకోండి. ఆయన నాకేం కావాలి, ఆయన బిడ్డని నేను ఆయన చెప్పుకుంటాను. అంతేగాని నేను నాకెందుకు అని ఇవన్నీ నేను అడిగే పద్ధతి మొదటి నుంచి లేదు. నేను అట్లా నేర్చుకోలేదు. ఏం తక్కువైంది? మా అన్నలందరూ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే అందరికంటే నీవే బాగుంది. ఏదో పెద్ద ఉద్యోగాలు చేశాను, కానీ అంత నష్టమైంది. నీవు అందరికంటే పైగా ఉన్నావు. నాకు యోసేపు జ్ఞాపకం అయిపోతుంది. దేవుడు మిగతా వాళ్ళ అన్నల కంటే పైకే ఎత్తేసాడు. వాళ్ళకంటే కాదు, అందరికంటే పైన ఈజిప్టులో ఫరో తర్వాత అంత తోడు, అంత పొజిషన్కు ఎక్కించేసాడు. మళ్ళా గింజలు లేవని బెచ్చమెట్టాల్సి వచ్చింది తమ్ముడి దగ్గరికి వచ్చి చేతులుగా. ఆ తర్వాత మా పెద్దలు వచ్చి మా అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఏమన్నా సహాయం చేస్తాను, నా దగ్గరికి వస్తున్నాడు. నేను అనుకున్నాను, ఎంత విచిత్రం యేసు ప్రభు నమ్ముకోవడం అంటే అదే తమాష అనుకున్నారా? అందులో పరలోకంలో ఉన్న విషయాలన్నిటికీ సంబంధం, లోకమంతటికి సంబంధం, దేవునికి సంబంధం, విశ్వాసులకు సంబంధం. అంతా ఏదో ఒక వ్యక్తి ఎక్కడో ప్రభువు నమ్ముకొని దండం పెట్టుకొని ఏదో చచ్చిపోవడం కాదు. దీని మూలకంగా సంబంధాలు ఎలా పెరుగుతాయో చూడండి. ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడంటే లోకములో ఉన్న క్రైస్తవులందరికీ సంబంధం ఏర్పడుతుంది. నేను జపాన్